ఇది మీ చాయిస్. ఇది ఎందుకంటే నేను ఎన్ని అరిచినా ఎంత కోపడ్డా సగటు ఆంధ్రాలో ఉన్న సగటు మనిషికి కోపం రాకపోతే నేను ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేనేం చేయలేను. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడని ఏం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తెలుసు, చంద్రశేఖర్ రెడ్డి చేసి తెలుసు కదా. అతనికి ఒకసారి కావాలా మీకు? చంద్రశేఖర్ రెడ్డికి ఓటేస్తారా మీరు? ఎందుకు? మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి వస్తే గూండాగర్దీ వచ్చేస్తుంది, మాఫియా సామ్రాజ్యం వచ్చేస్తే, వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నింటినీ గాల్లో పెట్టిన దీపమే తీసేసుకుంటారు. ఎవరెవరు ఆస్తి పత్రంలో జిరాక్సులు చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అంటే అర్థమవుతుంది కదా. అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు అవి కనిపిస్తా ఉంది స్పష్టంగా. అందుకని చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్. కాకినాడకి కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి. కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ బ్యాచోడు గాని గూండాలు గాని రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కెలు కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి. సెంటర్లో మక్కెలు ఇరగొట్టి ఒక్కొక్క గూండాగాడికి, ఒక్కొక్క మాఫియా గాడికి మక్కెలు కాళ్ళు కీళ్లు ఇరగొట్టే రోడ్ల మీద నడిపించాలి. అది రావాలంటే దమ్ముండాలి. దానికి జస్ట్ ప్రజాప్రతినిధిగా గెలిస్తే సరిపోదు, దమ్ముండాలి. మీ ప్రాణాల కోసం ప్రాణాలను అడ్డు పెట్టే నాలాంటి వాడు ఒకడు ముందు ఉండాలి. అప్పుడు కానీ చేయలేం, అప్పుడు కానీ చేయలేం. అందుకని చెప్తున్నాం, మీ బాధ్యత ఇది. ఇది ప్రజాస్వామ్యం, మీ భవిష్యత్ ఇది. ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి పరిరక్షించుకోకపోతే మళ్ళీ వైఎస్ జగనే, మళ్ళీ వైసీపీఏ, మళ్ళీ గూండాలే వస్తారు. మీరు మట్టుకు బలంగా నిలబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాకినాడ పార్లమెంటు ప్రజలు, కాకినాడ అర్బన్ ప్రజలు మట్టిలో తొక్కకపోతే మట్టుకు భవిష్యత్తు ఉండదు. నాకు నిజంగా ఇది మార్పు సమయం. మీకు ఒక్కొక్కరికి ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నారు చాలా మంది బిడ్డలు ఇక్కడ. 5 సంవత్సరాలు కాలం ఇలా తిరిగిపోద్ది. 2029 రావడానికి ఇట్లా అయిపోద్ది. 2019 వచ్చింది, కాలం గిరుని తిరిగింది, 2024 వచ్చేసింది. నువ్వు నాకు ఇలా చెప్పడం కాదు తల్లి, నాకు నువ్వు పోరాడాలి, నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. నువ్వు ధైర్యంగా పోరాడకపోతే నువ్వు ఎన్ని చేసినా సరిపోదు. ఇక్కడ చాలా మంది యువకులు చొక్కా పెట్టుకొని చొక్కా తీసుకు చూపిస్తూ ఉంటారు. చొక్కా నాకు కాదు, ఓటేసి చంద్రశేఖర్ రెడ్డికి చూపించింది. ఇట్లా నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ మళ్ళీ పాత విధానంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది. మాఫియా రాజ్యాన్ని అరికాలతో ఉక్కు పాదంతో తొక్కేస్తాం మాట మీకు ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ సవ్యంగా ఉన్నాయనుకోండి, మీ భవిష్యత్తుకి ఎవరేం చక్కర మీరే చేసుకుంటారు. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగానే వేస్తున్నాం. మేనిఫెస్టో చదవండి, మేనిఫెస్టో గురించి వినండి. మెగా డిఎస్సి కానీ, 20 లక్షల ఉపాధికి ఉద్యోగాలు కానీ, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, 3 సిలిండర్లు కానీ కుటుంబానికి, మన ఆడపడుచులకి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ ఉన్నాయి. దివ్యాంగులకి 6,000 కానీ, పూర్తిగా చచ్చుబడిపోయిన వారికి 15,000 ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మనకు కావాల్సింది భద్రత, స్వేచ్ఛ.